అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అలా నా లైఫ్ లో ఇప్పటి వరకు ఒక 30 ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఆ 30 ఇన్నోవేషన్స్ కూడా మన చుట్టుపక్కల ఉన్న రైతుల కోసం కావచ్చు, లేదా మన ఊరి కోసమో, లేకుంటే మన దేశం కోసమో ఏదో ఒక్కొక్క ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఆ విధంగా ఇప్పటికి 30 ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ అలా ఆలోచించి దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసి, మామూలుగా చాలా మందిలో ఏమైపోతుందంటే ఒకసారి ఫెయిల్యూర్ అవుతుంది, 2 సార్లు ఫెయిల్యూర్ అవుతుంది, 3 సార్లు ఫెయిల్యూర్ అవుతుంది. ఒక 10 టైమ్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే నా వల్ల కాదేమో అని మనలో ఒక చిన్న మైనస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మైనస్ అనేది నాలో లేదు. ఎన్నిసార్లన్నా మళ్ళీ ట్రై చేస్తాను. అలా చేయడం వల్లనే ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చాను. ఈ అవకాశం నాకు వచ్చింది. ఇన్నోవేషన్ లో ముఖ్యంగా ఫస్ట్ నా లైఫ్ లో మా నాన్న కోసం ఒక ప్రాజెక్ట్ చేశాను. మా నాన్న కోసమే కాదు, చాలా మంది రైతుల కోసం. ఫస్ట్ 2006 లో మా పక్కూర్లో ఒక ఆయన పాము కొరికి చనిపోయాడు. అంటే పాము కొరికింటే పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళి పాము కొరికి చనిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇలా చాలా మంది రైతులు పొలం దగ్గరికి వెళ్తున్నారు కదా, వీళ్ళందరి కోసం ఏదైనా చేయాలని ఒక మిస్ కాల్ ఇస్తే మోటార్ అనే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను 2006 లో. ఈ రోజు అయితే టెక్నాలజీ అందరి చేతిలో ఉంది. ఆ రోజు సెల్ ఫోనే లేదు నాకు. మా నాన్న ఫోను పడుకున్న తర్వాత నైట్ 12 గంటలకు తీసుకొని మా నాన్న సెల్లుతో నేను ప్రయోగం చేయడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేయడం వల్లనే ఇప్పటికి దగ్గర ఒక 2000 మంది పైకి ఆ రైతులు కూడా నేను ఆ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నా ఇన్నోవేషన్ లో ఫస్ట్ ఇన్నోవేషన్ ఆ ఇన్నోవేషన్ చేయడం వల్లనే నాకు ఆయన కలిసే కనుక అవకాశం వచ్చింది. మన జేడి అబ్దుల్ కలాం గారు ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత నా లైఫ్ లో నా పైన నా కాన్ఫిడెంట్ అనేది పెరిగింది. నేను అనుకుంటే ఏమన్నా చేయగలను, నేను ఏమన్నా సాధించగలను. అలా వెళ్ళడం వల్లనే ఇలా ఇన్నోవేషన్స్ అన్ని చేస్తూ వచ్చాను. Inventor Pavan, the scientist, the young scientist from Punganuru, Palamaneru, Madanapalli, ఈ ఏరియా నుంచి ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అయిన పవన్. చప్పట్లో. నాకు తెలిసినంత వరకు బయట వాళ్ళు వస్తేనే లేచి నిలబడి చప్పట్లు కొడతారు, కానీ మన ఊరు వాళ్ళు మీ ఇష్టం. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్. ఓవర్ టు యూ, 20 minutes, వెరీ ఫాస్ట్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు పవన్. మాది పలమనేరు పక్కలో మొరమనే చిన్న విలేజ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి గంపా నాగేశ్వరరావు గారికి చాలా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న విలేజ్ నుండి ఇంత పెద్ద నాకు ఒక అవకాశం ఇచ్చారు. చాలా హ్యాపీ సార్. అంతేకాకుండా ఇంతసేపు సార్ ఏదో చెప్పారు, మరి నేను అంత గొప్పనైతే కాదు, నేను కూడా మీ ప్లేస్ నుంచి వచ్చిన వాడిని. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అలా నా లైఫ్లో ఇప్పటి వరకు ఒక 30 ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఆ 30 ఇన్నోవేషన్స్ కూడా మన చుట్టుపక్కల ఉన్న రైతుల కోసం కావచ్చు, లేదా మన ఊరి కోసమో, లేకుంటే మన దేశం కోసమో ఏదో ఒక్కొక్క ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఆ విధంగా ఇప్పటికి 30 ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. ఆ 30 ఇన్నోవేషన్స్లో ప్రతి ఒక్కటి కూడా కానీ విలేజ్ పీపుల్స్ కావచ్చు, అలా డిఫరెంట్ వేలో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా, అంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ అలా ఆలోచించి దాన్ని అలా ఇంప్లిమెంట్ చేసి, నా లైఫ్లో నాకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమంటే, మామూలుగా చాలా మందిలో ఏమైపోతుందంటే ఒకసారి ఫెయిల్యూర్ అవుతుంది, 2 సార్లు ఫెయిల్యూర్ అవుతుంది, 3 సార్లు ఫెయిల్యూర్ అవుతుంది. ఒక 10 టైమ్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే నా వల్ల కాదేమో అని మనలో ఒక చిన్న మైనస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మైనస్ అనేది నాలో లేదు. ఎన్నిసార్లన్నా మళ్ళీ ట్రై చేస్తాను. అలా చేయడం వల్లనే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. ఈ అవకాశం నాకు వచ్చింది. అలా ఒక 30 ఇన్నోవేషన్ చేస్తూ వచ్చాను. నేను పెద్దగా చదువుకోలేదు. నేను ఒక 7th వరకే చదివాను. 7thలో నిలిచిపోయిన తర్వాత చిన్న రేడియోలంతా రిపేర్ చేసేవాడిని. ఆ టైంలో నా దగ్గర కాకపోతే నాకు నా చేతిలో ఏదన్నా ఒక ఇన్నోవేషన్ కానీ ఏదైనా ఒక ఐడియా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకుంటే నా చేతిలో సక్సెస్ అయిపోయేది. అలా సక్సెస్ అవ్వడం వల్లనే ఇన్ని ఇన్నోవేషన్లు చేయాల్సి వచ్చింది. ఇన్నోవేషన్లో ముఖ్యంగా ఫస్ట్ నా లైఫ్లో మా నాన్న కోసం ఒక ప్రాజెక్ట్ చేశాను. మా నాన్న కోసమే కాదు, చాలా మంది రైతుల కోసం. ఫస్ట్ 2006 లో మా పక్కూర్లో ఒక ఆయన పాము కొరికి చనిపోయాడు. అంటే పాము కొరికింటే పొలం దగ్గరికి వెళ్ళి మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళి పాము కొరికి చనిపోయాడు. అప్పుడు నాకు అనిపించింది, ఇలా చాలా మంది రైతులు పొలం దగ్గరికి వెళ్తున్నారు కదా, వీళ్ళందరి కోసం ఏదైనా చేయాలని ఒక మిస్ కాల్ ఇస్తే మోటార్ అనే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను 2006 లో. ఈ రోజు అయితే టెక్నాలజీ అందరి చేతిలో ఉంది. ఆ రోజు సెల్ ఫోనే లేదు నాకు. మా నాన్న ఫోను పడుకున్న తర్వాత నైట్ 12 గంటలకు తీసుకొని మా నాన్న సెల్లుతో నేను ప్రయోగం చేయడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేయడం వల్లనే ఇప్పటికి దగ్గర ఒక 2000 మంది పైకి ఆ రైతులు కూడా నేను ఆ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇంకా నా ఇన్నోవేషన్లో ఫస్ట్ ఇన్నోవేషన్ ఆ ఇన్నోవేషన్ చేయడం వల్లనే నాకు ఆయన కలిసే కనుక అవకాశం వచ్చింది. ఆయన స్పర్శ నేను
ఎంజాయ్ చేశాను. మన జేడి అబ్దుల్ కలాం గారు ఆయన ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత నా లైఫ్లో నా పైన నా కాన్ఫిడెంట్ అనేది పెరిగింది. నేను అనుకుంటే ఏమన్నా చేయగలను, నేను ఏమైనా సాధించగలను. అలా వెళ్ళడం వల్లనే ఇలా ఇన్నోవేషన్స్ అన్నీ చేస్తూ వచ్చాను. మనకి ఉండే టైంలోనే నా ఇన్నోవేషన్స్ అన్నీ మీకు ఒకసారి నేను చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఇన్నోవేషన్ వచ్చి 2000 ఫస్ట్ ఇన్నోవేషన్. మామూలుగా మా విలేజ్లో కరెంట్ మార్నింగ్ పోతే ఈవినింగ్ వరకు ఉండదు. ఆ టైంలో ఈ పనికిరాని వస్తువులతో ఒక విండ్ మిల్ పెట్టి మా ఇంటికి నేనే కరెంట్ తయారు చేసుకున్నాను. నా లైఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్. అలా ఈ రోజు కూడా మా ఇంటికి సోలార్ అండ్ విండ్ మిల్తో పవర్ అనేది జనరేట్ చేసుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ ఇన్నోవేషను. ఇది చేసినప్పుడు ఇది ఫస్ట్ ఇన్నోవేషను. ఈ ఇన్నోవేషన్ చేసినప్పుడు అంటే ఫస్ట్లో ఈ పనికిరాని వస్తువులతో అంతా చేశాను. నెక్స్ట్ ఇది చేసిన తర్వాత ఆల్ టీవీ ఛానల్స్ మా ఇంటి దగ్గరికి వచ్చాయి. అన్ని టీవీ ఛానల్స్లో కూడా నా న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ నా లైఫ్లో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇన్నోవేషన్ ఒక మిస్ కాల్ ఇస్తే మోటార్ అనే సిస్టమ్. ఈ సిస్టము చాలామంది రైతుల కోసం చేశాను. మామూలుగా ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే మామూలుగా నేను అప్పుడు థింక్ చేశాను, మనం ఇక్కడ మిస్ కాల్ ఇస్తే ఎక్కడో మనకి అక్కడ రింగ్ అయినప్పుడు మన పొలం దగ్గర ఎందుకు మోటార్ ఆన్ కాకూడదు అనే ఒక దీంతో ఇది సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే విత్ ఇన్ వరల్డ్ మనం ఇక్కడ అమెరికాలో కూర్చొని ఒక మిస్ కాల్ ఇచ్చామంటే వాళ్ళ పొలం దగ్గర మోటార్ ఆన్ అవుతుంది. ఆ విధంగా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశాను. దీనికి గానే మన అబ్దుల్ కలాం గారు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇదే సిస్టమ్. అలా మనం మిస్ కాల్ ఇచ్చామంటే అలా మోటార్ ఆన్ అవుతుంది. అది ఆ సిస్టమ్ తయారు చేసిన దానికి గాను నాకు ఆయన కలిసేదానికి ఒక అవకాశం రావడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి మా షాప్లో దొంగలు పన్నారు. దొంగలు అంటే తెలుసు కదా, అలా ఇక్కడ ఎంతమంది ఇంట్లో దొంగలు పన్నారు? మనమే. ఓకే, పన్నారా? ఓకే, సూపర్. ఒకసారి దొంగలు పన్నారు మా షాప్లో. అప్పుడు మామూలుగా నేను ఇలా చిన్న ప్రయోగాలు చేస్తుంటే మా చిన్నాన్న ఇక్కడ ఉన్నారు. ఆయన ఏం చేశారంటే, నువ్వు ఇలా ఏదో ఒకటి చేయడం కాదు, దొంగలు వచ్చినప్పుడు కనబెట్టేదానికి ఏదైనా ఒక మిషన్ తయారు చేయన్నారు. అప్పుడు నాలో ఒక చిన్న స్పార్క్ అనేది తయారైంది, మనం కూడా దీనికోసం ఏదైనా చేస్తే బాగుంటుందని. అప్పుడు ఏం చేశానంటే, మామూలుగా దొంగ వచ్చి మన షాప్లో అడుగు పెట్టగానే ఇమీడియట్లీ ఒక అలారం వస్తే బాగుంటుంది అనేసి ఒక సిస్టమ్ రెడీ చేయాలని ఒక సెన్సార్తో రెడీ చేశాను. అది రెడీ చేసిన తర్వాత ఇంకో కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏమంటే అలారం వస్తుంది, ఓకే బాగానే ఉంది, మా షాప్కి మా ఇంటికి 10 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఇక్కడ అలారం వచ్చినా కూడా కానీ నాకు అక్కడ తెలియదు. అప్పుడు ఏం చేశానంటే దాంట్లో ఒక ఫోన్ పెట్టేసి ఆటోమేటిక్గా అది నాకు ఫోన్ చేసే విధంగా పెట్టాను. సెకండ్ సరే, అది పెట్టిన తర్వాత దొంగలు వస్తాడు, నాకు ఫోన్ వస్తుంది, ఇక్కడ అలారం వస్తుంది, కానీ నా ఏమేమి దొంగని పట్టేయాలి. కాకపోతే నా ఫుల్ఫిల్ అవ్వలేదు, అంటే నేను అనుకున్నది ఫుల్ఫిల్ అవ్వలేదు. అప్పుడు ఏం చేశానంటే అక్కడ ఒక కెమెరా పెట్టాను. కెమెరా పెట్టి ఆటోమేటిక్గా ఆ టైంకి అదే ఫ్లాష్ ఇచ్చి ఫొటోస్ తీసుకుంటుంది. ఓకే, బాగానే ఉంది, కాకపోతే వాడి ముఖం కనపడలేదు. అప్పుడు ఏం చేశానంటే ఆటోమేటిక్గా లైట్స్ కూడా ఆన్ అవ్వాలనుకున్నాను. లైట్స్ కూడా ఆన్ అయ్యే టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమేమి జరుగుతుంది, మనకి దొంగ వస్తే కదా, ఇప్పుడు మేము అనుకున్నది ఫుల్ఫిల్ అయిందా? ఫుల్ఫిల్ కాలేదు. వాడు ముఖాన్ని గుడ్డ కట్టుకొని వస్తాడు, వాడి ముఖం కనపడలేదు. చూడండి, అలా మళ్ళీ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేశానంటే అక్కడ లోపల మనం ఒక పెప్పర్ స్ప్రే పెట్టామంటే ఆటోమేటిక్గా ఆ రూమ్లో స్ప్రే అయ్యి వాడు కావాలంటే అక్కడ 10 నిమిషాలు స్పృహ తప్పై పడిపోయి ఉంటాడు. ఈ విధంగా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశాను. ఇంతవరకు మన ప్రపంచంలోనే అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదని నాకు బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారు స్టేట్ కల్చరల్ అకాడమీ వాళ్ళు. ఇదే అది. నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడుండే మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్స్ 150 బ్యాంక్స్లో నా సిస్టమ్ పెట్టేదానికి నాకు అవకాశం కూడా రావడం జరిగింది. ఆ ఒక సిస్టంతో ఇదే ఆ సిస్టము. చూడండి ఎలా పనిచేస్తుందో. అలా మనం అడుగు పెట్టామంటే అలా ఫొటోస్ తీస్తుంది. మనం ఎక్కడున్నా అలా ఫోన్ వస్తుంది మనకి. ఆ విధంగా దొంగ ఎంజీపీని వస్తుంది. అంటే దొంగ మురుగన్ గ్లాస్ అండ్ ప్లైవుడ్స్ మా షాప్ పేరు. ఆ షాప్లోకి దొంగ వచ్చాడని మనకి అలా తెలుస్తుంది. అది చేసిన దానికి గాను యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు నాకు. తర్వాత మామూలుగా నాకు ఇంకో ప్రాబ్లం ఉండేది. ఏమంటే ఈరోజు నాకు పల్సర్ బైక్ ఉంది, ఈరోజు పెట్రోల్ పోస్తే రేపటికి అయిపోతా ఉంది. ప్రాబ్లమే కదా. దానికి ఏం చేశానంటే ఒక స్కూటీకి ఇలా పైన ఒక టాప్ వేసుకున్నాను, ముందర 2 విండ్ మిల్స్ పెట్టుకున్నాను. అంటే మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా
ఆ కరెంట్ జనరేట్ అయ్యి మనం ఉండే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అంటే మామూలుగా మనకి ఇప్పుడు ఈ కరెంట్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఛార్జ్ అయ్యే విధంగా ఈ ఇన్నోవేషన్ రెడీ చేయడం జరిగింది. ఇన్నోవేషన్ ఎలా అంటే చూడండి, ఎండగా ఉన్నప్పుడు సౌరశక్తి ద్వారా బ్యాటరీని ఛార్జింగ్ చేసుకోవచ్చు. రాత్రి సమయాల్లో బైక్ కు అమర్చిన గాలి మరల ద్వారా బ్యాటరీ గతంలో రిమోట్ కంట్రోల్ తో పనిచేసే కొంచెం దగ్గరికి పెట్టాను పోనీ. సహజ ఆవిష్కరణలపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు ఈ యువ శాస్త్రవేత్త. అలా చేసిన తర్వాత ఈ ఇన్నోవేషన్ అయితే నా లైఫ్లో ఒక టర్న్ పాయింట్ అయింది. మామూలుగా మీకు చాలా మందికి తెలుసు, మన అవ్వ కావచ్చు, మన అమ్మమ్మ కావచ్చు, పెద్దవాళ్ళు ఒక రూమ్లో వాళ్ళు సపరేట్గా పడుకో ఉంటారు. మామూలుగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ సపరేట్గా ఒక్కొక్కరికి ఒక బెడ్రూమ్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది నైట్ 12 గంటలకు కావచ్చు, అలా ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనకు చెప్పాలని ట్రై చేస్తారు, కానీ చెప్పలేకుండా చాలామంది చనిపోతున్నారు. ఇదే విధంగా నాకు తెలిసిన ఒక ఆయన నైట్ 12 గంటలకు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. మార్నింగ్ 4 వరకు బాధపడి 4 o'clock చనిపోయారు. అప్పుడు నాకు ఆ విషయం తెలుస్తానే నాకేమనిపించింది అంటే దీనికోసం ఏదైనా ఒకటి చేస్తామని హెల్త్ ఇంటిమేషన్ సిస్టమ్ అని ఈ ఇన్నోవేషన్ తయారు చేశాను. ఇది మన హిందూ పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ ఇన్నోవేషన్ ఎలా అంటే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు ఈ బాక్స్ పైన కొట్టడమో లేకుంటే తన్నడమో లేకుంటే ఏదైనా చేస్తే దీనికి అడ్డం పెట్టడమో, ఈ సెన్సార్ దీంట్లో 3 సెన్సార్స్ ఉంటాయి. ఏదైనా వైబ్రేటింగ్ జరిగిందంటే ఇమీడియట్లీ ఇది వాళ్ళ కొడుకు ఎక్కడున్నా వాళ్ళ కొడుకు ఇది ఫోన్ చేసి చెప్తుంది మీ నాన్నకి ఇక్కడ హెల్త్ బాగాలేదని. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఇన్నోవేషన్ గాను నాకు రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ హైదరాబాద్ వాళ్ళు 2.4 lakhs నాకు ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు ఈ ఇన్నోవేషన్ గాను. ఇదే అది ఆయనకి పెట్టాను. అది ఇది ఈ ఇన్నోవేషన్ చేసిన దానికి గాను రూరల్ ఇన్నోవేషన్ స్టార్టప్ కంక్లూవ్ వాళ్ళు నాకు ఎన్ఆర్డిసి వాళ్ళ తరపున నాకు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఏనుగులు వచ్చి పంట పొలాలను చాలా వరకు నాశనం చేస్తుంటాయి. మీకు కూడా తెలుసు కదా, సేమ్ మేము కూడా ఒక రైతు ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయిని కాబట్టి నాకు కూడా ఆ ప్రాబ్లం మా చుట్టుపక్కల ఎక్కువగా ఉంది. మాది కుప్పం ఏరియా కాబట్టి అప్పుడు నాకేమనిపించింది అంటే ఏనుగులు దేనికి భయపడతాయని చూశాను. దానిపైన చాలా రీసెర్చ్ చేశాను. చేస్తే మామూలుగా తేనీగల సౌండ్కి ఏనుగులు భయపడతాయి, ఎందుకంటే అవి వచ్చి చెవిలో దూరేస్తాయని. ఇంకా మనం తేనీగలు పళ్ళు తీసుకెళ్ళి మనం ఊరంతా పెంచలేం కాబట్టి తేనీగల సౌండ్ రికార్డింగ్ చేసుకున్నాం. రికార్డింగ్ చేసుకొని ఒక టవర్ లాగా పెట్టేసి అక్కడ ఒక సోలార్ ప్యానల్ పెట్టేసి ఆటోమేటిక్గా ఈవినింగ్ 6 అయిందంటే ఒక 10 minutesకి ఒకసారి ఈయన సౌండ్ వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైతే పెట్టామో ఆ ప్లేస్లోకి ఏనుగులు రాలేదు. ఈ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాము. ఇదే అది సిస్టము. Recently, if we observe, we come to know తర్వాత అప్పుడే మన జేడి సార్ కూడా చెప్పారు, మన ఊజీ నాసిన్ అనే ఒక సిస్టమ్ తయారు చేశాను. ఈ ఊజీ నాసిన్ అంటే ఏమంటే మామూలుగా మన పట్టుపురుగు రైతులు మామూలుగా దోమతెరలు కట్టుకొని ఒక చిన్న పెద్ద ఈగిలాగా ఒకటి ఉంటుంది. అది లోపలికి వచ్చిందంటే చాలా ప్రాబ్లం, పురుగుల పైన అంతా ఇది చేస్తూ ఉంటుంది. దానికోసమని దోమతెరలు కట్టుకుంటున్నారు. అలా అవసరం లేకుండా ఒక ఊజీ నాసిన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే టోటల్ సోలార్తో పనిచేస్తుంది. అంటే వాళ్ళు సోలార్ ప్యానల్ పెడతాము, అక్కడ నుండి దీన్ని కనెక్ట్ చేస్తే ఇక్కడ ఊజీ వచ్చిందంటే ఆటోమేటిక్గా బర్న్ అయిపోతుంది. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఇన్నోవేషన్ చేసిన దానికి గాను 2006లో మన ఏపీ గవర్నమెంట్ చూసి మన సెంట్రల్ గవర్నమెంట్ తరపున నాకు ఒక 5 crores వరకు ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఊజీ నాసిన్ సిస్టానికి. ఇప్పటికి 1000 మంది రైతులకి ఈ సిస్టమ్ పెట్టాను నేను. చూడండి, అంటే ఒక్కొక్క ప్రాబ్లం, అంటే మన చుట్టూరా ఉన్న ప్రాబ్లమ్స్, అంటే ఇవన్నీ ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ అలా చేస్తూ వచ్చాను. అలా చేయడం వల్లనే ఇప్పటికి 30 ఇన్నోవేషన్స్ అవడం జరిగింది. ఇదే ఊజీ నాసిన్ సిస్టమ్. తర్వాత కోవిడ్ టైంలో చూసినట్లయితే మీరు చాలా వరకు చాలామంది పేషెంట్స్ మందులు కన్నా సరైన టయానికి అందకుండా చాలామంది చనిపోయారు. మీకు కూడా తెలుసు కదా 2000 కోవిడ్ టైంలో. అప్పుడు నాకు అనిపించింది వీరందరి కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక COVID-19 రోబో అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఈ రోబో ఏం చేస్తుందంటే మనము దీనికి ఫుడ్ ఇచ్చామంటే హాస్పిటల్స్లో కావచ్చు ఎక్కడన్నా ఇచ్చామంటే ఇది తీసుకెళ్ళి ఆ పేషెంట్కి ఇస్తుంది. అంటే పేషెంట్ ఏం మాట్లాడుతున్నాడో డాక్టర్ వినొచ్చు, డాక్టర్ ఏం చెప్తున్నాడో పేషెంట్ వినొచ్చు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎక్కడెక్కడో ఉంటే కూడా ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. మన లాస్ట్ టైం మన సిమ్స్ హాస్పిటల్కి కూడా మన వెంగమ్మ మేడం గారికి కూడా ఇది మన మహిళా యూనివర్సిటీ తరపున ఈ రోబోస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇదే ఆ రోబో. ఈ రోబో ఎలా పనిచేస్తుంది చూడండి. ఇది ఇంప్లిమెంట్ చేసి చాలా హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది ఈ రోబోని. ఇది చేసిన దానికి గాను నేతాజీ సేవారత్న అవార్డు నాకు ఇవ్వడం జరిగింది.
ఇది నెక్స్ట్ మామూలుగా మందు పిచికారి, మామూలుగా పురుగుల మందు మనము పొలానికి కొట్టినప్పుడు మామూలుగా ఇలా కొడుతూ వెళ్తూ ఉంటే అది మళ్ళీ మనకి రివర్స్ ఆ గాలి వల్ల మనకి మన లెన్స్ లేకంతా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అందుకని అంతేకాకుండా మామూలుగా మనం చేత్తో ఇలా కొడుతూ ఉంటాం, అలా కొట్టడం వల్ల ఈ చెయ్యి అంతా పెయిన్ వచ్చేసేది. అలా లేకుండా ఈ సోలార్ స్ప్రేయర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఈ సోలార్ స్ప్రేయర్ మనం ఇలా తీసుకొని మనం భుజం కట్టుకొని వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం బ్యాక్ సైడ్ స్ప్రే చేస్తూ వెళ్తుంది. ఆ విధంగా దీన్ని సోలార్ స్ప్రేయర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ దీని గురించి లాస్ట్ టైం మన జేడీ సార్ వచ్చారు, ఒక ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడింది వినండి. ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఆలోచన విధానాలను మార్చుకోవడం కూడా చాలా ముఖ్యం. మన జీవితాలు మారాలంటే, మనం స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఆలోచన విధానాలు, సకారాత్మకమైన ఆలోచనలు, హ్యావ్ ఆల్వేస్ ఏ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది బ్రహ్మాండమైన థాట్ ప్రాసెస్. ఏదైనా ఒక సీన్ చూస్తే, ఏదైనా ఒకటి గమనిస్తే దాని నుంచి మనం ఏం చేయగలము అన్నది ఆలోచించుకోవాలి. నిన్న ఎన్ఐఆర్డిలో నాకు తెలిసిన మంచి మిత్రుడు మా టీంలో ఉంటాడు, ఆ అబ్బాయి పేరు పవన్. ఆ అబ్బాయికి నిన్న నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. ఎందుకు అవార్డు వచ్చిందంటే అతను చేసిన ఇన్నోవేషన్స్, అతనికి వచ్చిన ఆలోచన విధానం. అతను ఏం చేశాడంటే, మొన్న వాళ్ళ ఇంటి పక్క ఊరున గ్యాస్ సిలిండర్ పేలి 2 చనిపోయారు. మనం మామూలుగా ఇలాంటి విషయాలు ఎన్నో చదువుతుంటాం పేపర్లో, దాన్ని పట్టించుకోం. కానీ ఈ పిల్లవాడి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది చూడండి. ఈ రోజున ఈ ఊరి పక్కన ఉన్న 2 గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయారు, రేపు మా ఇంట్లోనే ఈ విధంగా అవుతే ఏమవుతుందని ఆలోచించాడు. ఉదయం నుంచి ఆలోచించి సాయంత్రానికి ఒక చిన్న గ్యాడ్జెట్ తయారు చేశాడు, దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశాడు. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, మామూలుగా స్టడీ చేశాడు, గ్యాస్ సిలిండర్ పేలుడు ఎలా సంభవిస్తుంది అని ఆలోచించాడు. మామూలుగా ఏమవుతుందంటే, గ్యాస్ సిలిండర్ లీక్ అయిన తర్వాత ఆ రూమ్లో అంతా గ్యాస్ ఉన్న తర్వాత మనం వెళ్ళి ఉదయాన్నే లైట్ ఆన్ చేస్తాం. దానిలో ఉన్న స్పార్క్ వల్ల ఆ గ్యాస్ అంటుకొని అక్కడ పేలుడు సంభవిస్తుంది. కాబట్టి అనుకున్నది ఏంటంటే, గ్యాస్ సిలిండర్లోంచి గ్యాస్ రాగానే మొదట నేను కంట్రోల్ చేయాల్సింది ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాలి. తర్వాత మన ఇంటిలో గ్యాస్ లీక్ అయిందని చెప్పేసి మన ఫోన్లో SMS రావాలి. ఈ విధంగా ఆలోచించాడు. సాయంత్రం కంతా ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక చిన్న గ్యాడ్జెట్ తయారు చేశాడు అనమాట. దానికి కారణం ఏంటంటే థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం. హీ హాస్ బీన్ ట్రైనింగ్ హిస్ థాట్ ప్రాసెస్. చదివింది 7వ తరగతి మాత్రమే, 7వ తరగతి మాత్రమే. అతనికి అమెరికాలో ఉన్న బర్క్లీ యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చాడు. ఇప్పుడు అబ్బాయి పేరు డాక్టర్ పవన్. ముఖ్య కారణం దానికి ఆలోచన. ఈ విధంగా ఒక ఇన్నోవేషన్ రెడీ చేశాను. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే లేడీస్ కోసం ఈ లేడీస్ సేఫ్టీ లాకెట్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఈ లేడీస్ సేఫ్టీ లాకెట్ ఎలా పనిచేస్తుందంటే, ఒక వాచ్ లాగా కానీ లేదంటే ఒక మెడలో కానీ ఒక చిన్న గాడ్జెట్ లాగా ఒకటి ఇస్తాము. అది వాళ్ళు చేతిలో పెట్టుకొని ఏదైనా వాళ్ళకి అలా అనుమానం వచ్చిందంటే ఆ టైంలో ఇమీడియట్లీ దీనిపైన లాంగ్ ప్రెస్ 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ ఇచ్చారంటే ఇమీడియట్లీ ఆ వాచ్ అనేది వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ లోకల్లో ఉన్న అందరికీ ఫోన్ చేస్తుంది. నలుగురికి ఫోన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లోకల్ పోలీస్ స్టేషన్కి అదే ఫోన్ చేసి చెప్తుంది, ఈ అమ్మాయి ఇక్కడ ప్రాబ్లంలో ఉందని. ఆ విధంగా దాంట్లో ప్రోగ్రామింగ్ అనేది సెట్ చేశాము. అంతేకాకుండా అది వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ పైన క్లిక్ చేస్తే అమ్మాయి ఎక్కడుంది రూట్ మ్యాప్లో వస్తుంది. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ చేసిన దానికి గాను చెన్నై IIT వాళ్ళు 7.5 lakhs నాకు ప్రైజ్ మనీ ఇచ్చారు ఈ ఇన్నోవేషన్కి గాను. నెక్స్ట్ ఒక బ్లైండ్ స్టిక్ కూడా ఇంప్లిమెంట్ చేశాను. ఆ బ్లైండ్ స్టిక్ ఏమంటే, గుడ్డి వాళ్ళు ఇలా తీసుకెళ్తూ ఉంటే ముందర ఏముంది కొన్ని దాంట్లో రికార్డెడ్ వాళ్ళు వాయిస్ దీంట్లో చెప్పే మరి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దీని దగ్గరలో ఎంతమంది వీలుంటే అంతమందికి మన బ్లైండ్ పీపుల్స్కి ఇవ్వాలనేది నా కోరిక. నెక్స్ట్ ఒకసారి నెల్లూరు దగ్గర ఒకసారి చూస్తే ఒక చిన్న పిల్లల బస్సు యాక్సిడెంట్ జరిగి ఒకేసారి 22 మంది చిన్నపిల్లలు చనిపోయారు. మీకు కూడా తెలుసు కదా. ఆ టైంలో ఒక ఆటోమేటిక్ రైల్వే గేట్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఆటోమేటిక్ రైల్వే గేటు 1 కిలోమీటర్లో కానీ ఒక 2 కిలోమీటర్స్లో కానీ ఒక సెన్సార్ పెట్టామంటే అక్కడ రైలు రాగానే ఆటోమేటిక్గా ఇక్కడ గేట్ అనేది క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ రైలు వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే విధంగా ఈ ఇన్నోవేషన్ ఇంప్లిమెంట్ చేశాను. ఈ ఇన్నోవేషన్ని మొన్న రీసెంట్గా చెన్నై వాళ్ళు కూడా చూసుకెళ్లారు. మన ఇండియాలో కూడా దీన్ని అంటే బయట దేశంలో ఆల్రెడీ ఉన్నాయి ఇలాంటి ఇన్నోవేషన్స్. కాకపోతే మనం ఇండియాలో
దీన్ని ఇంప్లిమెంట్ చేసి మన ఇండియా రైల్వే వాళ్ళకి ఇవ్వాలనేది నా కోరిక. దానికోసమని దీన్ని చేశాను. ఇదే అది. అలా మనం ఆన్ చేసామంటే నుంచి అవుట్ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా గేట్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇలా గేట్ ఓపెన్ అయినా క్లోజ్ అయినా ఇక్కడ మనకి ఈ డిస్ప్లేలో కూడా మనకి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేశాను. ఇది చేసిందని గాను వరల్డ్ రికార్డ్స్ నాకు ఒక 2 రికార్డ్స్ కూడా రావడం జరిగింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇంటర్నేషనల్ రికార్డ్ ఇది. నెక్స్ట్ ఒక యాక్సిడెంట్ డిటెక్టర్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఆ యాక్సిడెంట్ డిటెక్టర్ ఏమంటే, ఒకసారి మాకు తెలిసిన ఒకరు మామూలుగా బయట వెళ్ళి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితేనే లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్చేశారు. అంటే ఒక 24 అవర్స్ వరకు వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి తెలియదు అంటే ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని. 24 అవర్స్ తర్వాత ఆ అబ్బాయికి సరైన వైద్యం అందకుండా ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ విషయం నాకు తెలిసింది. అప్పుడు నేను ఈ యాక్సిడెంట్ డిటెక్టర్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. దీంట్లో ఫెసిలిటీ ఏమంటే, యాక్సిడెంట్ అయిన సెకండ్ డే ఇది వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తుంది మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. అంతేకాదు దీంట్లో ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్ ఏమంటే, మామూలుగా మనం బైక్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కొడుక్కి బైక్ ఇవ్వాలంటే తండ్రి భయపడుతున్నాడు. అలా అవసరం లేకుండా అతను కానీ 60 కిలోమీటర్స్ కన్నా స్పీడ్ పోతే ఒక మెసేజ్ వాళ్ళ నాన్నకి వెళ్తుంది, నీ కొడుకు 60 కిలోమీటర్స్ క్రాస్ చేశాడని. ఆ విధంగా దీంట్లో టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేశాము. దీనికి గాను జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ నాకు వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది ఇన్నోవేషన్ గాను. నెక్స్ట్ మన ఇంట్లో ఉండే ఫ్యాన్స్ లైట్స్ కూడా అన్ని ఒకే రిమోట్తో పనిచేసే విధంగా ఇవి నేను 2006లోనే నేను ఈ ఇన్నోవేషన్ ఇంప్లిమెంట్ చేశాను. టీవీని ఆపరేట్ చేసే రిమోట్ తో మా ఇంట్లో ఉండే కర్టన్స్ కూడా దీంతోనే పనిచేస్తాయి. రిమోట్ లోని ఒక్కో బటన్ తో ఒక్కో వస్తువు పనిచేసేలా కనిపెట్టాడు. వీళ్ళ ఇంట్లోని కర్టెన్లు, ఆలమరలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, డోర్లు ఇలా అన్ని వస్తువులు ఒకే రిమోట్ సాయంతో పనిచేస్తాయి. ఆ విధంగా నెక్స్ట్ మీకు చిరంజీవి గారు తెలుసా? నాకు కూడా ఆయన అంటే చాలా అభిమానం. ఒకసారి బాగా చూసేయాలనుకునేవాడిని. అనుకోకుండా నాకు ఒక చిన్న ఆఫర్ వచ్చింది. ఏమంటే, చిరంజీవి గారు మన ఇక్కడ వస్తున్నారు, ఆయన ఒక రిమోట్తో ఒక ప్రారంభోత్సవం చేయాలి. అక్కడ వాళ్ళ యాజమాన్యం వచ్చారు నా దగ్గరికి. వచ్చి, పవన్ నువ్వు ఏదో రిమోట్లు అంతా చేస్తుంటా ఉంటావు కదా, ఇట్లా చిరంజీవి గారు వస్తున్నారు, చిరంజీవి గారు ఒక బటన్ నొక్కితే ఒక క్లాత్ ఓపెన్ అవ్వాలి, ఇట్లా చేయిస్తామని అడిగారు. సరే సార్ చేయిస్తానని చెప్పాను. ఓకే ఫైన్, బాగానే ఉంది. ఒక 6 days టైం ఉంది నాకు. సరే 2 days అదే చేశాను. చేసిన తర్వాత నాకు ఒక చిన్న కోరిక పుట్టింది. ఏమంటే, చిరంజీవి గారిని నేను కలవాలనుకున్నా. కలవాలంటే పంపిస్తారా? నేను రిమోట్ తయారు చేయిస్తే తీసుకెళ్ళి ఈయన చిరంజీవి గారి దగ్గరికి ఇస్తారు. ఆయన దాన్ని ఓపెన్ చేస్తారు, ఆయన పొగడతారు, బాగానే ఉంది. మధ్యలో నేను కదా, అంటే ఒక అవకాశం వచ్చినట్టు ఏం చేయాలి? అప్పుడేం థింక్ చేశానంటే, చిరంజీవి గారి సెల్లో బటన్ నొక్కితే ప్రారంభోత్సవం జరిగేలా రెడీ చేశాను. అంటే చిరంజీవి గారి సెల్లో బటన్ నొక్కాలంటే ఏం చేయాలి? నేను చిరంజీవి దగ్గరికి వెళ్తా. ఇది నా కాన్సెప్ట్. బాగానే ఉంది. కాకపోతే ఫస్ట్లో చెప్తే ఎవరు నమ్మలే. ఆయన నెంబర్ తెలీదు, ఆయన మోడల్ ఫోన్ నెంబర్ తెలీదు, ఆయన ఎవరికి ఇవ్వడు, అవంతా కుదరదన్నారు. లేదు సార్ అవంతా నాకేం అవసరం లేదు, కానీ ఆయన సెల్లో బటన్ నొక్కితే ప్రారంభోత్సవం జరుగుతుంది సార్ అన్నాను. సరే మార్నింగ్ వెళ్ళి అన్ని సెట్ చేస్తున్నాము. చాలామంది వచ్చిన వాళ్ళంతా అనుమానంగా చూస్తున్నారు, కింద నుండి పై వరకు చూస్తారు. అసలు ఎవరు నమ్మడం లేదు. సరే చిరంజీవి గారికి పోయి చెప్పారంట. చెప్తే ఆయన కూడా నమ్మడం లేదు. నా నెంబర్ తెలీదు, అది ఎట్లా నా సెల్తో నొక్కితే అక్కడ ఎట్లా ఓపెన్ అవుతుందని. సరే నాకైతే ఒక నమ్మకం ఉంది, దాంతోపాటు ఒక భయం కూడా ఉంది. భయం ఎందుకంటే, దగ్గర ఒక 10,000 మంది జనాలు, ఒక 100 టీవీ ఛానల్స్, ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది. ఒక చిన్న ప్రాబ్లం అయితే కూడా అంటే ఒక ఇదవుతుంది. కానీ ధైర్యంగా వెళ్ళాను, అక్కడ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత అక్కడ ఏం సెట్ చేశానంటే, ఆయన వచ్చారు, ఫుల్ ఫ్లవర్స్ వెళ్తున్నారు, హంగామాగా ఉంది. సరే ఎట్లా తిరిగి నేను వెళ్తేనే కాబట్టి ఇంకా నాకు దోవ వదిలేరు, నన్ను దగ్గరికి పిలిచికెళ్ళారు. ఆయన సార్ మీ సెల్ తీసుకొని ఇట్లా ఒక మిస్ కాల్ ఇవ్వండి సార్ అన్నాను. ఆయన అప్పుడు కూడా నమ్మలేదు. అలా చూసి ఓకే సరే ఏదో ఒకటి ఇచ్చారు. ఇస్తానే అక్కడ ఏం సెట్ చేశానంటే, అలా ఆయన ఇవ్వగానే ఒక కటన్, ఒక మోటార్ ఆన్ అవుతుంది. మోటార్ అనే కటన్ ఇలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోగానే బ్యాక్లో ఒక బెలూన్ పైకి లేసి ఆయన జెండా చెమ్కిస్తూ లేస్తుంది. అలా సెట్ చేశాను. అది చూసి ఫుల్ ఖుషి అయిపోయారు. ఆల్ టీవీ ఛానల్స్లో లైవ్ వెళ్ళిపోయింది. ఇంకా అసలు నా లైఫ్లో అదొక మంచి ఈ రోజు అని చెప్పుకోవాలి. ఇంకా ఫుల్ క్రౌడు. నేను అలా పక్క వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోతే నేను కొంచెం పొడుగ్గా ఉంటాను కాబట్టి ఏమి రాయాలి అన్నాడు. అలా పిలిచి టీవీని ఆపరేట్ ఇలా పెట్టుకొని, ఇది నా లైఫ్లో మర్చిపోలేని రోజు, ఇలా భుజం పైన చేసుకొని నీ పేరు రాయి నా చేతి పైన అన్నాడు. ఆ రోజు నిజంగానే చాలా హ్యాపీ వేసింది.
చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన చుట్టూరా చాలా అవకాశాలు వస్తుంటాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే దాన్ని సింపుల్గా తీసుకుంటాం, ఏదో లే అనేసి దాన్ని. అలా కాకుండా ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఒకే ఒక చిన్న అవకాశాన్ని కూడా మనం వదలకూడదు. ఎందుకంటే ఏ అవకాశంలో ఇప్పుడు ఆ రోజు వాళ్ళు అడిగినప్పుడు రిమోట్తో నేను యాడ్ చేయలేకపోతుంది సార్ అని అంటే ఈ ఫోటో వచ్చేది కాదు నాకు కదా. ఆ విధంగా మనం ఏ ఒక్క అవకాశాన్ని కూడా మనం వదులుకోకూడదు. అలా వదులుకోలేదు కాబట్టే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మామూలుగా మన బైక్స్ ఉన్నాయి కదా, ఆ బైకు ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్ బైక్కి వెళ్ళిపోయారు. ఎలక్ట్రికల్ బైక్ మనం ఒక్కసారి కొనాలంటే ఇప్పుడు ₹1,00,000 పైన అవుతుంది. అందుకని మన దగ్గర ఉండే బైకే మనము ఇలా మోటార్ బిగించుకొని మనం రన్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ బైక్గా తయారు చేయొచ్చు. ఇది చేసిన దానికి గాను యంగ్ ఎంటర్ప్రైనర్ అవార్డు ఇచ్చారు నాకు కోయంబత్తూరులో. నెక్స్ట్ నా లైఫ్ ఏమిది, నా లైఫ్లో నేను నాకు ఇంకా ఒక 6 months అలా పడుతుంది ఈ ప్రాజెక్ట్ ఏమంటే, ఒకసారి 2017లో చూస్తే ఒకేసారి మన సోల్జర్స్ 110 మంది చనిపోయారు. ఒకేసారి ఇలా పండబెట్టేశారు, హిందూ పేపర్లో వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది మన ఇండియా కోసం ఏదైనా ఒకటి చేయాలని ఈ రోబో తయారు చేస్తున్నాను. ఒక 3 years నుంచి చేస్తున్నాను ఈ రోబో. ఇంకొక 6 monthsలో కంప్లీట్ అవుతుంది, 90% కంప్లీట్ అయింది. ఈ రోబో ఏమంటే మన బార్డర్లో వదిలేసామంటే కాలుస్తుంది, బాంబు వేస్తుంది, షాక్ సర్క్యూట్ ఇస్తుంది, ఫొటోస్ తీస్తుంది, వీడియోస్ తీస్తుంది. అంతేకాకుండా భూమి పైన వెళ్తుంది, గాల్లోకి ఎగురుతుంది, నీళ్ళలోనే వెళ్తుంది. ఆ విధంగా మల్టీపర్పస్తో రెడీ చేస్తున్నాను. అంతేకాకుండా దగ్గరలో మన ఈ రోబోని మన మోడీ గారి ద్వారా మన ఇండియన్ ఆర్మీకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటాను ఈ ప్రాజెక్ట్ని. ఇది నా లైఫ్ ఎయిమ్. ఇదే అది ఆ రోబో. Mr. Pawan has come across Hindu newspaper. నెక్స్ట్ నేను ఒక 7th వరకే చదివాను. కాకపోతే నాకు మళ్ళీ ఒక 10th ప్రైవేట్గా రాయడం జరిగింది. కాకపోతే అమెరికన్ యూనివర్సిటీ నాకు ఒక డాక్టరేట్ ఇచ్చారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో నాకు ఒక డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ మన రోసయ్య చేతుల మీదుగా రవీంద్ర భారతి హైదరాబాద్లో తీసుకోవడం జరిగింది. నాకు ప్రతిభారత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మామూలుగా ఇంటెలిజెంట్ రోబోస్ తెలుసా, వాటిపైన వర్క్ చేస్తున్నాను. అంటే మామూలుగా మన ఇంట్లో చిన్న చిన్న పనులు రోబోస్ చేయడం. ఆ విధంగా అంటే ఇప్పుడు మామూలుగా చాలామంది ఎలా అడుగుతున్నారంటే టీచింగ్ రోబోస్ అంటే ఒక రోబో ఇలా తిరుగుతూ ఒక 5వ క్లాస్ కానీ 3వ క్లాస్ పిల్లలకు పాఠం చెప్పడం, అలాంటి రోబోస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. దాంట్లో ఒక రోబో ఇది. ఈ రోబో ఏమంటే మనం వచ్చిన వాళ్ళకి నమస్తే పెట్టి వెల్కమ్ చెప్తుంది. అంతేకాకుండా దాన్ని కొంచెం చూస్తూ ఉంటామంటే వెళ్ళి కూర్చోండి మర్యాదగా చెప్తుంది. ఇంకా కొంచెం చూస్తామంటే వెళ్ళవయ్యా వెళ్ళు ఉంటుంది. అంటే మనం ఏమైతే మనం కమాండ్ ఇస్తామో ఆ కమాండ్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఒకసారి చూడండి. Hi, welcome to Pawan Empower Solutions. అంటే వచ్చేస్తే చేతులు దించేస్తుంది మర్యాదగా. మనం అక్కడే కానీ ఉన్నామంటే Hello, please go and sit. రెండోసారి ఇంకా చెప్తుంది. Hello, వెళ్ళవయ్యా బాబు వెళ్ళు. అలా చెప్తుంది. అలా మనం వచ్చేసామంటే మళ్ళీ మన చేతులు దించేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు రోబోస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే మనం వస్తూ ఉంటే మనతో పాటు లైట్స్ ఆన్ అవ్వడం, ఇక్కడ ఈ ట్యాప్ మామూలుగా మీరు చూసింటారు ఆటోమేటిక్గా మనం చేయి పెడితే వాటర్ వచ్చే ట్యాప్స్ ఉన్నాయి. కానీ ఈ ట్యాప్ మాట్లాడుతుంది. అంటే మనం నీళ్ళు వేస్ట్ చేసామంటే నీళ్ళు వేస్ట్ చేయొద్దు అని చెప్తుంది. ఆ విధంగా ఈ ట్యాప్ని ఇంప్లిమెంట్ చేశాను. Hi, hope you had a great time at Pawan Empower Solutions. Please wash your hands here. Thank you. అంటే ఫస్ట్ అయితే మర్యాదగా చెప్తుంది. మనం నీళ్ళు వేస్ట్ చేసామంటే మళ్ళీ వేస్ట్ చేయొద్దు అని చెప్తుంది. Please do not waste water. ఆ విధంగా చెప్తుంది. నాకు రీసెంట్గా ఢిల్లీలో జేసీఏ ఇంటర్నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు నా లైఫ్లో పెద్ద అవార్డు. ఇలా
ఈ అవార్డు తీసుకోవడం జరిగింది ఢిల్లీలో. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. మీ అందరికీ ఒక క్వశ్చన్ ఫైనలీ. మామూలుగా మనం ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ అనుకుంటాం కదా. 1 లీటర్ వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత? ఎంత కాస్ట్? 20 రూపీస్ కదా. దీని నిండక మున్సిపాలిటీ వాటర్ పోసామనుకోండి, అంటే మన కాలువ నీళ్ళు, అప్పుడు దీని కాస్ట్ ఎంత? 0. అంటే బాటిల్ అనేది పనికిరాదు. దీని నిండక సిల్వర్ కాయిన్స్ వేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత? సమ్ ల్యాక్స్ కదా. దీని నిండక గోల్డ్ కాయిన్ వేసామనుకోండి, అప్పుడు దీని కాస్ట్ ఎంత కదా. ఒకసారి బొల్లంతా పులకరిస్తూ ఉంది. దీని నిండక డైమండ్స్ వేసామనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఎంత కదా. మన బ్రెయిన్ కూడా అంతేరా, మనం ఏం వేసుకుంటే మన ప్రతిభ అనేది అంత గొప్పగా ఉంటుంది. మీరు మున్సిపాలిటీ వాటర్ పోసుకుంటారో మీ ఇష్టం. ఈ అవకాశం ఇచ్చిన దానికి మా గంప నాగేశ్వరరావు సార్కి ఇంకోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో ఇంత చక్కగా మనతో మాట్లాడారు కదా. మరి మీలో కూడా ఎవరైనా కానీ ఏమైనా కానీ మీరంతా కూడా టెక్నికల్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఫోన్ నెంబర్ చెప్పచ్చా సార్? సో ఇప్పటివరకు అంటే సైంటిస్ట్ అంటే ఏదో వైట్ హెయిర్ మాత్రమే ఉంటుంది, ఎక్కడో బాంబే ఢిల్లీలో ఉంటారు అని అనుకున్నాం సైంటిస్ట్ అంటే. బట్ ఇప్పుడేమైంది, ఇక్కడే ఉంటారు, మన మధ్యలోనే ఉంటారని చూసామా లేదా? సో కాబట్టి మీలో కూడా ఏమైనా ఇన్నోవేషన్స్ ఉన్నాయి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పేసేయండి సార్. 9959 9959 845 143. All Impact Tirupati, Ratnashekar, everybody, 1, 2,